ఎక్సర్సైజ్ పేరుతో ఓ 4 చెట్లు ఎక్కువ దూకమని కోతిని కన్విన్స్ చేయగలుగుతామా అండి? ఎక్సర్సైజ్ పేరుతో ఇంకొక కిలోమీటర్ ఎక్కువ ఎగరమని పక్షిని కన్విన్స్ చేయలేం కదండి. ఎక్సర్సైజ్ పేరుతో ఓ 2 కిలోమీటర్లు ఎక్కువ ఈదమని ఒక చేపని కన్విన్స్ చేయలేం. మనిషికి 2 కాళ్ళు ఉన్నది అవసరానికి వాడుకోవడానికి. ఈ కాలంలో ఒక మనిషికి కిలోమీటర్ నడవాల్సిన అవసరం ఎక్కడుందో నాకు చెప్పండి. ప్రతి ఇంట్లో కూడా కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కనీసం ఆటో, ఊబర్, ఓలా సర్వీసెస్ తీసుకుంటున్నాం. అసలు వాకింగ్ ని ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ చేయకూడదండి. వాకింగ్ ఈజ్ ద లీస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్. వాకింగ్ చేస్తే క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఒక స్పూన్ ఎత్తినా క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అంతెందుకు, మనం తిన్న ఫుడ్ అరగదీయడానికి కూడా క్యాలరీస్ ఖర్చు అవుతాయండి. మన పూర్వీకులు హెల్దీగా ఉన్నప్పుడు షూస్ కట్టుకొని కిలోమీటర్లు నడిచారా? నాట్ ఎవ్రీ ఎక్సర్సైజ్ ఈజ్ ఈక్వల్. ఒక నిమిషం మనం ఎక్సర్సైజ్ మీద ఖర్చు పెడుతున్నప్పుడు బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏదొస్తుందో చూసుకొని చేయాలి. కానీ ప్రపంచంలో 2 కాళ్ళు ఉన్న వాళ్ళు, నడక తెలిసిన వాళ్ళు, ప్రతి వాళ్ళు ఈజీగా చేయగలిగే పని ఏమైనా ఉంటుందంటే అది వాకింగ్ అండి. అది అవసరం కోసం నడుస్తున్నావా, అనవసరంగా మోకాలు అరిగేంత వరకు బరువేసుకుని తిరుగుతున్నాం అనేది మీరు డిసైడ్ చేసుకోండి. షేర్ ఇట్ అండ్ సేవ్ ఇట్.